ప్రభు యేసు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 4 నుంచి 12 వచనాల్లో ఉంది. యేసు ఏమంటే నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? అబద్ధమైన మన నిజం అంటే మనం ఏదైనా చెప్పితే నిజమా, నిజం చెప్తున్నామంటే కరెక్టు అన్నట్లాగా ఇప్పుడు నిజమైన ద్రాక్షవల్లి మన యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నాడు. మరి యేసు ద్రాక్షవల్లిగా ఉన్నప్పుడు మనము తీగలుగా మనం ఉంటున్నాం అనమాట. మరి ద్రాక్షవల్లిగా ఉన్నప్పుడు ఆయన మన తీగలు ఉండాలంటే మనం ఏం చేస్తున్నాం? యేసులో మనం ఉండాలి అనుకుంటే మన తీగలు ఎలా ఉంది? ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలించదో మనం ఎలా చేయాలా? నేను ద్రాక్షవల్లి, నేను తీగలు మీరు అని దేవుడు చెప్తున్నాడు. మన యేసయ్య ద్రాక్షవల్లి, మనం తీగలు. మనం ఎవరిలో ఉండాలి? ఆయనలో ఉంటేనే మనం ఫలిస్తాము. ఆయన లేకపోతే మనం ఫలించలేము. మళ్ళీ అలా ఫలించాలి అంటే మనం ఒకసారి అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 20వ వచనం చదువుకుంటే నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలు అంగీకరించి వాటి గైకొను వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వాడిని ప్రేమించి వారిని నన్ను కనపరుచుకుందని చెప్తున్నాడు. అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే నా ఆజ్ఞలు అంగీకరించడం మాత్రమే కాదు, వాటిని మనం గైకొనే వాళ్ళుగా నెరవేర్చే వాళ్ళుగా ఉండాలి. అటువంటప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం దేవుని వలన ప్రేమించబడే వాళ్ళ ఉంటే మనం ఆయన ఆజ్ఞలను మనం లోబడి ఆయన మాటానుసారంగా మనం జీవించాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము. మనం ఏం పాపం చేస్తున్నాం? మనం ఎవరిని ఏం అనలేదు కదా, ఏం చేయలేదు కదా అనుకుంటాం. ఆయన ఇచ్చిన ఆజ్ఞను మనం అతిక్రమించడమే మనం పాపం అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే నా యందును మీరును మీ యందు మా మాట నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అన్నాడు. మనం ఊరికి దేవుని అడుగుతేనే దేవుడు ఇవ్వడు. మనకు ఎలా ఉండాలంటే మనము మీరును నా యందును నా మాటలు నిలిచి ఉండాలి. దేవుని మాటలు మన యందు నిలిచి ఉంటే దేవుడికి మనం ఏది ఇష్టమో మనకు అడిగితే ఆయన ఇస్తాడు. కానీ అడగమన్నాడని దేవునికి మనం దేని ఎందు లేకుండా ఆయనలో ఫలింపకుండా మనం ఆయన్ని అడిగినా అంటే మనకి ఏది కూడా అనుగ్రహింపబడదు. మనం ఆయనలో ఉంటేనే మనం ఫలిస్తాము. మరి ద్రాక్షవల్లి ఫలించాలంటే తీగలు ఉంటేనే ద్రాక్ష వస్తుంది, కానీ తీగలు లేకపోతే ద్రాక్ష రాదనమాట. మన ఆయనలో మనం ఉన్నామంటేనే మనము ఫలిస్తాం అనమాట. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినా నేను మేము అలాగూ ప్రేమించి తిని. మరి దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు? తండ్రి యేసయ్యని ఎలా ప్రేమిస్తున్నాడో యేసయ్య కూడా మనల్ని అలాగనే ప్రేమిస్తున్నాడు. ఇందువల్ల మనం ఏమవుతామంటే ఆయనకు శిష్యులు అవుతామంట. ఇప్పుడు మనం ఎలా అవుతామంటే ఆయనకి శిష్యులం అవుతారు. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని మనము ప్రేమించాలంటే మనం ఫలించాలి అంటే మళ్ళీ ఎన్నో ఆత్మఫలాలు ఉండాలి. దేవుని మనకు ఆత్మఫలాలు 9 దేవుడు ఇచ్చినాడు. మళ్ళీ ఆత్మఫలంలో మనకు ఏదైనా కలిగి ఉంటున్నామా? 9 ఆత్మఫలంలో ఒక్క ఆత్మఫలంలో మళ్ళీ ఉంటున్నదా? మొదటిది ఏమిటంటున్నాడు? దేవుడు ప్రేమ గురించి చెప్తున్నాడు. మనం ప్రేమిస్తున్నామా? ఇతరులను ఎలా ప్రేమిస్తుంటున్నాం? మన సొంత వారిని మనం ప్రేమించలేని స్థితిలో మనం ఇప్పుడు ఉంటున్నాము. ఇంక ఇతరులను ఏం ప్రేమిస్తుంటున్నాము? దేవుడు శిలువలో పలికిన మొదటి మాట ఏమైనా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక క్షమించమంటున్నాడు. మరి దేవుని ఎంత భయంకరంగా ఉంశారు. మన మీద ఉంచితే మనం ఉంటామండి. మరి నిజమైన దేవుడు ఆయన ఏ తప్పు చేస్తాడని ఆయన ఉంశారు. ఆయన కొరడాలతో కొట్టారు, చేతులకు కాళ్ళకు మళ్ళీ మేకులతో కొట్టారు, ఎంత గాయపరిచారు, ఎంత అవమానపరిచారు, ఎన్ని నిందలు పరిచారు. కానీ ఆయన ఏమంటున్నాడంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అంటున్నాడు. మరి మన తండ్రిలో మనం ఫలించాలంటే మరి ఆయన మాటలు మనం వినాలి కదా. ఆయన మాటలు వింటేనే మనం ఫలిస్తాం తప్ప లేకుంటే ఫలించము. మరి ఆయన క్షమించు అన్నప్పుడు మనం అటువంటి క్షమాపణ మనం కలిగి ఉంటున్నామా? మనం దేవునిలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం క్షమించే వారిగా ఉండాలి. దేవుని మాటలు మనలో ఉండాలంటే మనము ఫలించే వాళ్ళుగా. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకనొకడు ప్రేమించవాలని నా ఆజ్ఞ అంటున్నాడు. మరి దేవుడు మరి ఎలా ప్రేమిస్తుంటున్నాం? మన శత్రువులు మనం ప్రేమించాలి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకనొకడు ప్రేమించవాలనేది ఆజ్ఞ. మరి దేవుడు ఏమంటున్నాడు? మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుని ఆజ్ఞ ఉంటున్నది. మనం ఎలా ప్రేమిస్తుంటున్నాం? మన శత్రువులను ఎలా ప్రేమిస్తుంటున్నాము? మన వాళ్ళని ఎలా ప్రేమిస్తుంటున్నాం? మనం ఆలోచించుకోవాలి. దేవుడు ఎలా చెప్తుంటున్నా? దేవుడు మనలో మంచి ద్రాక్షలు కాయాలని కోరుకుంటున్నాడు. మరి యెషయా గ్రంథంలో ఏమన్నా? దేవుడు కారు ద్రాక్షలు కాస్తున్నాడు. అంటే దేవుడు మన ఇంతగా ప్రేమించి ఇంతగా కాపాడుతుండు మనల్ని, కంటికి రెప్పలా కాపాడుతుంది. మన తల్లి రాదు మన వెంట, తండ్రి రారు, ఎవరు రారు మన వెంట. కానీ మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు మన కంటికి రెప్పలా కాపాడుతూ మన కష్టాల్లో బాధల్లో వ్యాధుల్లో అన్నిట్లో ఆయన తోడుగా ఉంటున్నాడు. కానీ మనలో ఎలాంటి పంట ఉంటుందంట? కారు ద్రాక్షలంట. మరి అప్పుడు దేవుడు ఎంతగా బాధపడతాడు మనలో కారు ద్రాక్షలు కాసినప్పుడు. మన వ్యవసాయకుడు ఎంతో వ్యవసాయం చేసినప్పుడు పంట మంచిగా పండాలని కోరుకుంటాడు. ఆ పంట నాశనమైనప్పుడు
ఆ వ్యవసాయకుడు ఎంతో బాధపడతాడు. మరి దేవుడిని మనం పుట్టించి ఇంతగా ప్రేమించినప్పుడు మనలో ఎలాంటి ద్రాక్షలు వస్తున్నాయి? మంచి ద్రాక్షలు వస్తుంటున్నాయా, కారు ద్రాక్షలు వస్తుంటున్నాయా? మనం ఒకసారి పరీక్షించుకోవాలా. మన జీవితం ఎలా ఉంటున్నది? దేవునికి విధేయత కలిగి జీవిస్తున్నామా లేదా? దేవుడు లోకాన్ని ఎలా చేసినట్ట? ఎంతో ప్రేమించాడంట. మరి దేవుడు ఎంత ప్రేమించాడు? ఇంతో అని చెప్పాలి. ఎంత ప్రేమించాడంటే తన ప్రాణం ఇచ్చేంత వరకు మనల్ని ప్రేమించినాడు. మనం ఎలా ప్రేమిస్తుంటున్నాడు? మనం ఒక్కొక్కరిని ఎలా ప్రేమిస్తున్నామని తెలుసుకోవాలి. ఎవరు నా యందు నిలిచి ఉంటే వాడు బహుగా ఫలిస్తాడు. మనం దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. కాబట్టి మన ఎవడే నా యందు నిలిచి ఉండనెడలా వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోతుందంట. మరి ఎప్పుడైతే మనం దేవునిలో ఫలించకపోతే మళ్ళీ ఏమైపోతామంట? అటు మళ్ళీ తీగ వలె బయట దేవుడు పారవేస్తాడంట. మన జీవితాలు కూడా మనల్ని పారవేస్తాడు దేవుడు. అటువంటి వారిని మనుషులను అట్టి వారిని పోగు చేసి అగ్నిలో పారవేస్తారంట. చూడండి, దేవుడు ఎంత అది కాలిపోతాయంట. మరి మనం కూడా దేవుని యొక్క మాటలు వినకుండా ఉంటే ఆ నిత్య నరకాగ్నిలో మనం కాలవలసిన వారమై ఉంటున్నాము. ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన ఆయుష్ ఉన్నప్పుడే, చనిపోయినప్పుడు మనం దేవుని ఏమాత్రం ప్రార్థించలేము, దేవుని ఏమి అడగలేము. ఈ బ్రతికున్నప్పుడే మన జీవితాలు సరి చేసుకోవాలి. ఒకవేళ ఈరోజు రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే నీ జీవితం ఎలా ఉంది? నువ్వు ఎలా ఉంటావు? దేవునితో ఉంటావా? మరి ఆ నరకంలో, నిత్య నరకంలో నువ్వు అగ్నిలో కాలిపోతుంటావా? మరి ఒక్కసారి నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకో. అవును ప్రభువా, నాకు ఇంత ఆయుష్ ఇచ్చావు, ఇంత వయసులో నేను ఏం చేస్తుంటున్నాను? ఇంకా నా జీవితంలో కారు ద్రాక్షలే కాస్తుంటున్నాయా? మంచి ద్రాక్షలు కాస్తుంటున్నాయా? మనుషులు చూడాలని ఒక రీతిగా మెప్పు పొందుకోవాలని చూసుకుంటారు. మనం మనుషుల మెప్పు పొందవలసిన అవసరం లేదు. మనం దేవుని మెప్పు పొందేవారిగా ఉండాలి. ఈ లోకంలో మనము అశాశ్వతమైన లోకము, శాశ్వతమైన లోకంలో మనము ఉండాలనుకుంటే దేవుడు అగ్నిలో మనం పారవేయబడకుండా దేవునిలో, పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలో ఆయన దగ్గర మనం వారసులుగా ఉండాలంటే దేవునికి లోబడి దేవునికి విధేయులుగా ఉండి మనము దీవించాలి. కాబట్టి ద్రాక్ష నుండి వచ్చేదే తీగ. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ తీగల ద్రాక్ష ఎలా ఫలిస్తుందో మన జీవితం కూడా అలా ఫలించేవారిగా ఉండాలి. కాబట్టి దేవుడు లోకాన్ని ఎట్లా ప్రేమించామో మనం కూడా మన వారిని మనం ప్రేమించేవారిగా ఉండవు. దేవుని నువ్వు ఎలా పరిచయం చేస్తున్నావు? నీ జీవితంలో చిన్న సంఘటన కానిలే ఇతరులకు చెప్పు. అది ఒకరోజు ఏదో ఒకరోజు నువ్వు ఒక విత్తనం వేసినావంటే అది ఏ రోజు ఒకరోజు ఒక చెట్టు అయిపోయి ఇతర వాళ్ళకి ఫలిస్తుంది. అలాగా నీ తోటి వారు ఉంటారు, నీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. మరి వారితో ఎన్నో పనులు చేస్తాం, ఎన్నో మాట్లాడతాం. కనీసం దేవుని వాక్యం ఒక్క 5 నిమిషాలు దేవుని గురించి చెప్తున్నావా? నీకు వాక్యం పెద్దగా తెలియని పెద్ద ప్రసంగికులు మనం కాదు, కానీ 2 మాటలు దేవుని గురించి. యేసయ్య ఎటువంటి వాడు? యేసయ్య మంచివాడు, పాపులను క్షమించేవాడు, పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. అంతేగాని మంచివారి కోసం దేవుడు రాలేదు. డాక్టర్కి అనారోగ్యంగా ఉన్నవారు డాక్టర్ దగ్గరికి వెళ్తారా? ఆరోగ్యంగా ఉన్నవారు డాక్టర్ దగ్గరికి వెళ్తారండి? కాదు కదా. అనారోగ్యంగా ఉన్నవారే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని మాటలకు మనం లోబడాలా. మరి ఇతరులకు మనము దేవుని పరిచయం చేయాలా, దేవునికి లోబడాలి. ఆ రోజు హవ్వ ఏం మాట? దేవుని మాటకు లోబడిందా? లేదు, అవిధేయత చూపించింది. దేవుని మాటలకు లోబడకుండా అవిధేయత చూపించి ఏ పండు తినవద్దనిందో ఆ పండు తినింది. తినవద్దన్న పండును ఎన్నో పండ్ల తోటలు ఉన్నాయి, అన్నీ చూపించాడు. ఏదైతే దేవుడు తినవద్దన్నాడో ఆ పండునే తాను తినడం జరిగింది. అంటే దేవుని మాటగా అవిధేయత చూపించింది. మరి తిని తాను ఒకతే తినకుండా తన భర్త అయినటువంటి ఆదాము కూడా ఇవ్వడం జరిగింది. ఇద్దరు కూడా ఆ పండ్లు తిని దేవుని యొక్క ప్రేమను, దేవునితో సహవాసాన్ని వాళ్ళు పోగొట్టుకోవడం జరిగింది. దేవుని ఆజ్ఞను అతిక్రమించినారు. కాబట్టి ఆజ్ఞ అతిక్రమం పాపం. కాబట్టి మన కన్నులకు ఈ లోకంలో ఎన్నో మంచిగా కనిపిస్తాయి, అందంగా కనిపిస్తాయి, ఎంతో కనిపిస్తాయి. మనం ఏం చేస్తాం? ఈ లోకం వైపు చూడకూడదు. ఎప్పుడు కూడా మనం దేవుని వైపే చూడాలి, దేవుని వైపే మనం నడవాలి. అప్పుడు మనం ఈ లోకంలో మనము దేవుని మాటకు మనము విధేయత కలిగి జీవించిన వారంగా ఉంటాము. అప్పుడు దేవుల్లో మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం దేవుల్లో ఫలిస్తాము. కాబట్టి మనం ఫలించే వారుగా ఉండాలి. కానీ మనం తీగలుగా ఎప్పుడైనా కానీ మనుషులు ఏం చేస్తారంట? నిలిచి ఉండకపోతే తీగలు ఏమవుతాయంటే బయట పారవేయబడతాయి. మన చెట్టు ఉంటుందండి, చెట్టు నాటింటాము. ఆ చెట్టు బాగా ఫలిస్తుంటే నీళ్ళు పోస్తాం, కానీ అది ఎండిపోయింటే నీళ్ళు పోస్తామా? పోయాం కదండి. తీసి ఏం చేస్తాం? పడేసి వేరే చెట్టు నాటాలని చూస్తాం. మరి దేవుడు కూడా అలానే ఎదురు చూస్తాడు కదా మన కోసం. మనం ఎలా జీవిస్తుంటున్నాము అని ఎదురు చూస్తుంటాడు. నా బిడ్డలు ఈ సంవత్సరం కాకపోతే మరొక సంవత్సరం మారుతారేమో. తోట యజమానుడు వచ్చి తోటమాలితో అంటున్నాడు, ఈ చెట్టు ఎండిపోయింది, ఈ చెట్టును తీసి పారవేయమని చెప్తాడు. అప్పుడు తోటమాలి అంటాడంట, అయ్యగారు మరి ఇది ఒక్క సంవత్సరం ఉండనండి, చూస్తాము పంట పండుతుందేమో అని అన్నాడంట. అంటే మరి ఆ దేవుడు కూడా మాకు ఇంకో ఆయుష్ ఎందుకు ఇస్తున్నాడంటే ఈ సంవత్సరం మారకపోతే నా బిడ్డలు ఇంకొక సంవత్సరం ఆయుష్ ఇస్తే ఇప్పుడైనా నా బిడ్డలు రక్షణ పొందుతారు, నా యందు విశ్వాసం ఉంచుతారని మన కోసం దేవుడు మన హృదయమైన తలుపునది నిల్చుని తట్టుచున్నాడంట. ఆయన వచ్చి మరి మనం ఏం చేస్తుంటున్నాం? మన హృదయంలో ఆయన స్థానం ఇస్తుంటున్నామా?
ఇంకా ఈ లోకంలో మనం ఉన్నటువంటి దానిలోకి మనం ప్రాధాన్యత ఇస్తుంటున్నాము. మనం ఒకసారి మనము పరీక్షించుకోవాలి, మన జీవితాలు ఎలా ఉంటున్నాయి. కాబట్టి మనం ఒక్కొక్కసారి మన జీవితాలను పరీక్షించుకోవాలి. అలాగే మనం యోహాను సువార్త 16వ అధ్యాయంలో కూడా దేవుడు చెప్తుంటున్నాడు, 23-24 వచనంలో చెప్తుంటున్నాడు, ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరిట ఏమడినను ఆయన మీకు అనుగ్రహిస్తాను నిశ్చయముగా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము ఆయనలో ఉండి ఫలిస్తే మనం ఏమడినా దేవుడు నిశ్చయంగా మనకు దేవుడు ఇచ్చే దేవుడే ఉంటున్నాడు. దేవుడు మనం ప్రేమించే దేవుడే ఉంటున్నాడు, క్షమించే దేవుడే ఉంటున్నాడు. కాబట్టి మన జీవితాలు మనం ఏం చేయాలా, తీగలో మనం ఉన్నప్పుడు మన ద్రాక్ష ఎలా ఫలిస్తుంది. కాబట్టి మనము దేవునిలో మనం కారు ద్రాక్షలు కాయకుండా మంచి ద్రాక్షల వల్లే మనము ఫలించేలాగా దేవుడు మనకు తన కృపను మనకు విస్తరింపజేయునుగాక. ఆమేన్. అత్యంత ప్రేమాస్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా నీకు స్తోత్రం ప్రభువా. మరి ఇంతవరకు నా తండ్రి వాక్యంతో మాతో మాట్లాడారు, మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము నాయన. మేము ద్రాక్షవల్లి తీగలో ద్రాక్షవల్లి ఉంటేనే ప్రభా ఫలిస్తుంది నాయన. మేము కారు ద్రాక్షలు కాసేవారుగా కాకుండా మంచి ద్రాక్షవల్లులుగా ఉంటే నా తండ్రి మేము ఏ అడిగినా మీరు ఇస్తామని సెలవిచ్చిన దేవుడవు నాయన. మేము అలాంటి దీవెనలు మేము పొందుకోవటానికి, మీలో జీవించటానికి నాయన నీ కృపను మాకు అందరికీ కుమ్మరించమని ప్రార్థిస్తుంటున్నాము నా తండ్రి. విన్న వాక్యం నాయన ప్రభ ఏ ఒక్కరు వినినా తండ్రి ఒక్క ఆత్మ రక్షింపబడినా మీకు ఎంతో సంతోషం ప్రభా. ప్రతి ఒక్కరు నాయన విని ఆశీర్వాదం పొందుకున్నట్టుకు సహాయం దయచేయి నాయన. ప్రతి ఒక్కరు ఫలించే దారుగా ఉండడానికి సహాయం దయచేయమని యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి ఈ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. కొత్త వీడియో వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.